మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. జూన్ 2వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా 5 నెలల పాటు మీకు గురువు అనేటువంటి ఆయన 4th హౌస్ లో ఎగ్జాల్టేషన్ లోకి రాబోతున్నారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రాన్సిట్ అనమాట. ఈ గురుడు 4వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మీరు ఏదైనా ఆస్తులు కొనాలి అనుకుంటే, ఇల్లు మారాలి అనుకుంటే, ఏదైనా ఆఫీస్ స్పేసెస్ లాంటివి కొనాలనుకుంటే, వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత తల్లి దగ్గర నుంచి మీకు ఏదైనా అనుకూలత వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడతాయి. అయితే కుటుంబం వల్ల మీరు బాధపడడం, కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బంది పడడం, సఫరింగ్స్ అనేటువంటివి కూడా కనబడతాయండి. సో ఆ విషయంలో కూడా చూసుకోవాలి. అయితే గురువు యొక్క 5th ఆస్పెక్ట్ మీకు 8వ స్థానం మీద పడుతోంది. అంటే ఏం జరుగుతుంది, 5 నెలల్లో అప్పు చేసేటువంటి యోగము, అవమాన పడేటువంటి యోగము స్పష్టంగా ఉంది. జాగ్రత్త పడాలి. గురువు యొక్క 7th ఆస్పెక్ట్ 10th హౌస్ మీద పడుతోంది. దానివల్ల కెరీర్లో ఒడిదుడుకులు, ఎంత చేసినా మీకు రికగ్నైజేషన్ రాకపోవడం, ఒడిదుడుకులు ఎక్కువగా చూడడం, చేంజెస్ అనేటువంటివి కనబడడం, వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండకపోవడం, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి.